నమస్తే ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఉత్తరవస్తి అనే ఒక ప్రొసీజర్ గురించి మనము చెప్పుకుందాం. సో పంచకర్మ చికిత్సలు ఏవైతే ఆయుర్వేదంలో చెప్పబడినాయో అందులో ఉత్తరవస్తి అనేది ఒక ప్రధానంగా చెప్పబడినటువంటి ఒక ట్రీట్మెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఉత్తర మార్గం ద్వారా ప్రవేశించబడే మెడిసిన్ ని మనము ఉత్తరవస్తి పేరుతో చెప్పడం జరుగుతుంది. సో ఉత్తర అనే పదానికి ఉత్తమం అని, బెస్ట్ అనేటువంటి మీనింగ్స్ రావడం వల్ల ఇది అన్ని ట్రీట్మెంట్స్ లో కల్లా బెస్ట్ ట్రీట్మెంట్ గా దీన్ని మనం పరిగణించవచ్చు. ఉత్తరవస్తి అనేది మనకు మూత్రాశయం లేదా గర్భాశయ ముఖ ద్వారం నుండి ఒక మెడిసిన్ ని ప్రవేశపెట్టేటువంటి ఒక ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఉత్తరవస్తిగా చెప్పుకోవడం జరిగింది. మగవాళ్లలో అయితే మూత్రాశయం ద్వారా, ఆడవాళ్లలో అయితే మూత్రాశయం లేదా గర్భాశయం ద్వారా ఈ యొక్క మెడిసిన్ ని మనం ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ మెడిసిన్ అనేది కషాయ రూపంలో కానివ్వండి, లేదా ఏదైనా నెయ్యి రూపంలో లేదా ఆయిల్ రూపంలో ఇట్లా లిక్విడ్ ఫామ్ లో ఉండేటువంటి మెడిసిన్ మాత్రమే ఈ యొక్క మార్గాల ద్వారా ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్తరవర్తి ప్రొసీజర్ ఎప్పుడైతే చేస్తామో ముఖ్యంగా ఈ యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాశయగత వ్యాధులలో మరియు గర్భాశయగత వ్యాధులలో ఎవరైతే ఈ వ్యాధులతో బాధపడుతూ ఉంటారో అలాంటి పేషెంట్స్ కి ఉత్తరవస్తి ప్రొసీజర్ అనేది ఒక పెద్ద వరంగా అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రొసీజర్ ద్వారా మూత్రాశయానికి సంబంధించిన వివిధ వ్యాధులు అంటే ఎవరికైతే లైక్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే మూత్రం ఆపుకోలేకపోవడము, ప్రాస్టేట్ కి సంబంధించిన వ్యాధులు మరియు యూరిథ్రల్ స్ట్రిక్చర్ అని అంటాము, ఇంకా ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ లో మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఎవరికైతే పిల్లలు పుట్టరో వాళ్ళలో ఎవరికైతే మేల్ పార్ట్నర్ కి ఉండేటువంటి ఆ స్పర్మ్ కౌంట్ కానివ్వండి, స్పర్మ్ కి సంబంధించిన క్వాలిటీలో ఇబ్బందులు ఉండడము, ఇవన్నీ సమస్యలకు కూడా ఉత్తరవస్తి అనేది ఒక మంచి సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. ఆడవాళ్ళలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా గర్భాశయానికి సంబంధించిన ఇబ్బందుల్లో అంటే గర్భాశయ ముఖ ద్వారం ఏదైతే సర్విక్స్ ఉందో అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడం, సర్వైకల్ ఎరోజన్స్ లాంటివి రావడం, సర్విసైటిస్ అంటే అక్కడ ఇన్ఫెక్షన్ రావడము, ఆ యొక్క వెజనల్ మ్యూకోసా అనేది సరిగ్గా లేకపోవడము, ఇవన్నిటిని కూడా మనకు ఉత్తరవస్తి ద్వారా మంచిగా చికిత్స అనేది చేయవచ్చును. ఈ ఉత్తరవస్తి తీసుకోవడం ద్వారా వెజనల్ పిహెచ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అక్కడ గర్భాశయ ముఖ ద్వారంలో ఉండేటువంటి ఎరోజన్స్, పుండు పడడం ఇట్లాంటివన్నీ కూడా ఈ ఉత్తరవస్తి చికిత్స ద్వారా తగ్గుతూ ఉంటాయి. ఇది కాకుండా గర్భాశయం లోపల ఏదైతే ఎండోమెట్రియం ఉంటుందో ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ థిక్ సరిగా లేకపోవడము, సో ఎండోమెట్రియోసిస్, ఎడినోమియోసిస్ లాంటి ఇబ్బందులు ఉండే వాళ్ళకి, మరి పీసీఓడి ఓవరీకి సంబంధించిన సమస్యలు, పీసీఓడి లాంటి సమస్యలు ఎవరికైతే అండం సరిగ్గా విడుదల కాదో, ఇంకా సైకిల్స్ సరిగ్గా రాని వాళ్ళకి, ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన అంటే పిల్లలు సంతాన లేమి ఉండే వాళ్ళకి, ఎవరికైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది అంటే ఏఎంహెచ్ అనే లెవెల్స్ సరిగ్గా ఉండకపోవడము, సైకిల్స్ వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉండడము అంటే డిస్మనేరియా అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రువేషన్ లాంటి సమస్యలలో, ఈ అన్ని సమస్యలలో కూడా ఉత్తరవస్తి చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ట్యూబల్ బ్లాక్స్ ఏవైతే ఓవరీని మనకు యూట్రస్ కి కనెక్ట్ చేసేటువంటి ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బ్లాక్స్ ఉండే వాళ్ళలో కూడా ఉత్తరవస్తి అనేది చాలా అద్భుత చికిత్సగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఎవరైతే ఇన్ఫర్టిలిటీతో అంటే సంతాన లేమితో బాధపడుతూ ఉంటారో, రికరెంట్ అబార్షన్స్ అయ్యే వాళ్ళలో కొన్ని గర్భ సంస్కారానికి సంబంధించిన కొన్ని పద్ధతుల్లో ఉత్తరవస్తి కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటి కపుల్స్ ఎవరైతే ఉంటారో ఈ ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానీ వీళ్ళు ఈ యొక్క ఉత్తరవస్తిని తీసుకోవడం ద్వారా సంతాన లేమి సమస్య నుంచి వాళ్ళు అతి త్వరగా బయటపడిన వాళ్ళు అవుతారు. సో ఇది నార్మల్ గా ఒక డిసీజ్ ని తగ్గించడమే కాదు, సో యూట్రస్ యొక్క ఓవరాల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడంలో, హార్మోన్ ఇంబ్యాలెన్స్ రెస్టోర్ చేయడంలో, ఆడవాళ్ళలో ఆ యొక్క ఆర్గాన్స్ యొక్క స్ట్రెంగ్త్ ని రెస్టోర్ చేయడము, ఇమ్యూనిటీని పెంచడము, వీటన్నిటిలో కూడా ఉత్తరవస్తి అనేది చాలా బాగా చక్కగా పనిచేస్తుంది. సో ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా కానివ్వండి తప్పగా మా యొక్క క్లినిక్ ని విజిట్ చేయండి. ఇట్లాంటి స్పెషల్ ట్రీట్మెంట్స్ ని పొంది సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక తప్పక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫర్దర్ డౌట్స్ ఏవైనా ఉంటే కనుక మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, వాటికి మేము తప్పక ఆన్సర్ ఇస్తాము. థ్యాంక్ యూ.